హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో మన గార్డెన్లో పూసిన పువ్వుల్ని చూస్తూ, మందార పువ్వుల్ని చూస్తూ, అలాగే వర్షానికి మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అలాగే వర్షం నీళ్ళని ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవాలి, వర్షం నీళ్ళ వల్ల మొక్కలకి ఏంటి లాభం అనే దాని గురించి ఇవాల్టి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. వర్షంలో బోగన్విల్లా మొక్కలైతే పువ్వులు ఎలా వస్తాయి అని కూడా తెలుసుకుందామండి. ఇక్కడైతే బోగన్విల్లా ప్లాంట్ ఉంది కదండి, ఇందులో పువ్వులు అనేవి చాలా ఎక్కువగా వస్తూనే ఉంటాయన్నమాట. ఈ బోగన్విల్లా ప్లాంట్కి సీజన్ అనేది కాకుండా సంవత్సరం అంతా కూడా మాకు పువ్వులు అనేవి పూస్తూనే ఉంటాయన్నమాట. ఇదొక డిఫరెంట్ అయిన వెరైటీ బోగన్విల్లా మొక్క అనమాట నా దగ్గర ఉండేది. సో ఆకులు కూడా అంతే చూస్తున్నారు కదా. దీని గురించి ఆల్రెడీ నేను 2-3 వీడియోలు కూడా చేశానండి. చాలా మంచి రీచ్ వచ్చినాయి కూడా. సో చాలా అంటే చాలా పువ్వులు పూసిద్ది అనమాట. ఇది రాణి పింక్ అనమాట. మొగ్గలు వచ్చేటప్పటికి మొగ్గలు వచ్చి కొంచెం పూసేదాకా రెడ్ కలర్లో ఉంటుంది. కొంచెం ఎండ బాగా వచ్చింది అనుకోండి, ఇంకొంచెం పువ్వులు బాగా ఎక్కువగా పూస్తే కనుక మనకి బాగా రాణి పింక్ కలర్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ నేను మొక్కని కూడా కట్ చేశానండి. ఒక్కసారే కట్ చేశాను. ఈ మొక్కని తెచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదనుకుంటున్నానండి. ఒక 8 months అవుతుంది అనుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా చామంతి పూలు అన్నీ అయిపోయిన తర్వాత చామంతి మొక్కని కూడా కట్ చేసేసాను. పెద్ద చామంతి మొక్క అనమాట ఇది. ఎర్ర చామంతి మొక్కలు అవన్నీ కట్ చేసిన తర్వాత మంచి చిగురు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మొన్న గులాబీ మొక్కల గురించి కూడా ఒక వీడియో చేశాను కదండి, అందులో ఇంకొక మొక్క కూడా ఉంది. ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ ఈ పూల మొక్క గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట. వీడియో చూడని వాళ్ళు చూడొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఈ గులాబీ పువ్వు అయితే నాకు ఈ సంవత్సరం అంతా వచ్చి ఏప్రిల్లో వచ్చిందనమాట. ఈ మొక్క నాకు ఇప్పుడు దగ్గరగా 9 months అవుతుంది. సో 9 monthsలో అస్సలు ఒక వారం రోజులు కూడా పువ్వులు లేకుండా మొక్క లేదనమాట. మొత్తం కట్ చేసినప్పుడు మొక్కకి మళ్ళీ చిగురు వచ్చి పువ్వులు రావాలంటే మ్యాక్సిమం ఒక నెల 10 రోజుల లోపు అయితే పువ్వులు అనేది పువ్వులు బాగా స్టార్ట్ అయిపోద్ది. పూస్తే కనుక విపరీతంగా పువ్వులు పోస్తుంది అనమాట ఈ తెల్ల గులాబీ మొక్క. సో అలాగే నేను ఇవాళ వీడియోలో అయితే వాన నీళ్ల గురించి చెప్తానని చెప్పాను కదండి. ఇప్పుడు వర్షాలు ఎలాగో పడుతున్నాయి కదా. చలికాలంలో వర్షం తక్కువే, కానీ ఇప్పుడు తుఫాన్ ఏదో ఉండటం వల్ల వర్షాలు బాగా పడుతున్నాయి. బెంగళూరులో కూడా మొన్నటి నుంచి వర్షం ఉంది లైట్గా, కానీ నిన్న నైట్ నుంచి బాగా ఎక్కువగా అయిపోయింది వర్షం అనమాట. అసలు ఎవరు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాము, ఆ విధంగా అయిపోయింది. ఇంకా ఇవాళ అయితే పిల్లలకి స్కూలు కాలేజీలు అవి కూడా ఉన్నాయండి. కానీ రేపు అయితే స్కూల్ ఉండవని అనుకుంటున్నాను. సో నేను ఒక న్యూస్లో చూశాను అనమాట. మైసూరు అటు సైడ్ అంతా కూడా, మైసూరు బెంగళూరు అంతా స్కూళ్ళు ఉండవని చెప్తున్నారు అనమాట. సో మరి తెలీదు, ఇంకా నాకు కూడా ఏంటి అని తెలీదు. రేపు హాలిడేస్ ఇచ్చినా ఇవ్వచ్చు. ఈ వాన నీళ్ళని మనం ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీ దగ్గర ఉండే ఒక బకెట్ కానివ్వండి, లేకపోతే డ్రమ్ కానివ్వండి, ఈ విధంగా కనుక మీరు స్టోర్ చేసుకుని ఉంచుకున్నారనుకోండి, అవి మనకి మొక్కలకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వాన నీళ్ళలో. సో వాన నీళ్లు స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మీకు మొక్కలకి బాగా పనిచేస్తుందండి. లిక్విడ్ ఫర్టిలైజర్లా పనిచేస్తుంది అనమాట వాన నీళ్లు. సో అందుకే మీ దగ్గర ఉంటే పురుగులు అయిపోతాయండి. వాన నీళ్ళలో మనం ఎక్కువగా నీళ్లు స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక డ్రమ్ములో, పురుగులు అయిపోతాయి. సో ఆ విధంగా పురుగులు అయిపోయిన నీళ్ళనే వాన నీళ్లు మనం మొక్కలకి ఇస్తే గనక అసలు చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ మీరు వాన నీళ్లలో మొక్కకి సీవీడ్ కానివ్వండి, సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా కలిపి ఇవ్వచ్చు. లేకపోతే లెమన్ వాటర్ ఉంటుంది కదండి, మనం లెమన్ లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసుకుంటాం కదా. సో ఒకవేళ మీకు లెమన్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోవడం తెలియలేదనుకోండి, ఒక వీడియో ఉంది, ఆ వీడియో చేశాను నేను ఆల్రెడీ. ఆ వీడియోని కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేసుకోవచ్చు. ఆ లెమన్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చినా కూడా అంతే, ఈ వాన నీళ్లతో పాటు కలిపి మీరు మొక్కలకి కనుక ఇస్తే అసలు చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో అందుకే వర్షాలు ఎప్పుడు పడవు కాబట్టి మనకి వర్షం పడినప్పుడు అదే భాగ్యం అనుకొని ఆ నీళ్ళని కుదిరినంత వరకు మొక్కలు పెంచుకునే వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు వాన పడింది కాబట్టి ఇంకొక 15 రోజుల దాకా వాన నీళ్ళు అవసరం ఉండదు. మనం రోజు పోసుకునే నీళ్లు పోస్తేనే సరిపోతుంది మొక్కకి. సో వాన నీళ్ళు అవసరం అనేది ఉండదన్నమాట. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉంటాం మనం ఎక్కువగా. సో ఇలా వాన పడినప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా తీసి మీరు వానలో పెట్టారనుకోండి, ఆకుల పైన ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. అలాగే ఆ మొక్కలకి కూడా వాన నీళ్లు పడి మొక్కలు చక్కగా పెరుగుతాయి అన్నమాట. సో నేనైతే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసి బయట పెట్టాను. ఇదొక మొక్క ఉంది నా దగ్గర ఇండోర్ ప్లాంట్, దీన్ని కూడా తీసేసి వాన్లో పెడదామని అనుకుంటున్నానండి. సో దీన్ని కూడా తీసేసి మొత్తం వాన్లో అయితే పెట్టేశాను. పెద్ద వాన అయితే ఏం కాదు, కానీ చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి. ఈ చిన్న చిన్న చినుకులు పడటం వల్ల ఏంటంటే ఆకులు కానీ మొక్క యొక్క గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. పెద్ద వాన పడితే మొక్కలకు అంత బాగోదు, కానీ చిన్నగా పట్టే వాన
మనకి ఇబ్బందిగా ఉంటుంది, బయటకి ఎక్కడికన్నా వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో మొక్కలకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అవి చాలా పువ్వులు కూడా అంతే చాలా ఫ్రెష్గా, ఆకులన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. వాన పడినప్పుడు మొక్కల్ని చూడటమే ఒక ఆనందం అన్నమాట. సో మన గార్డెన్లో అయితే ఇవాళ ఉదయాన్నే ఇలా మందార పువ్వులు అనేవి పూసినాయి అనమాట. ఇవాళ పూజకి ఈ మందార పువ్వులు అనమాట. ఒకటి కోస్తాను, ఒకటి వదిలేస్తాను. ఈ పువ్వులు అయితే నాకు చాలా నచ్చినాయి అనమాట, ఈ మందార పువ్వులు. సో ఈ మందార పూల మొక్క గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టానండి. ఇంకొకటి కూడా ఉంది, తెల్ల ముద్ద మందార పువ్వు మొక్క ఒకటి ఉంది కదండి, దాని గురించి కూడా నేను వీడియో అనేది పెట్టాను. మన వివర్ ఒకరు నాకు కామెంట్ పెట్టారండి, తెల్ల మందార పువ్వు మొక్క ఎక్కడ తెచ్చుకున్నారంటే, తెల్ల ముద్ద మందార మొక్కని ఎక్కడ తెచ్చుకున్నారండి ఉంటే నాకు అడ్రస్ని పెట్టండి అని చెప్పి పెట్టారనమాట. సో ఆ మొక్క మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామండి. సో అందుకే వాళ్ళేమో ఊర్లో ఉంటున్నారనమాట, అక్కడ నుంచి తీసుకొచ్చామన్నమాట. సో అందుకే నేను ఊరు నుంచే తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా నాకు తెల్ల ముద్ద మందార పువ్వు మొక్క ఎక్కడ నర్సరీలో కనిపించలేదండి. ఒకవేళ నేను బెంగళూరులోనే ఉంటున్నాను, ఒకవేళ నాకు ఎక్కడైనా కనిపిస్తే కనుక బెంగళూరులో నర్సరీలో ఎక్కడైనా కనిపించినా కూడా ఈ పువ్వు అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ పువ్వు అనమాట. మనం ఎవరో ఒకరికి నచ్చిందనమాట. వాళ్ళు ఉంటే అడ్రస్ పెట్టండి ప్లీజ్ అని అడిగారు. నాకు ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే కనుక మీకు వచ్చే వీడియోలో, ఏ వీడియోలో అయినా దాని కింద అడ్రస్ అనేది పెడతానండి. లేకపోతే షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసేసి దాని కింద అడ్రస్ అనేది నేను మెన్షన్ చేస్తానండి తప్పకుండా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఒక తెల్ల మందార పువ్వు అండి. ఇది కూడా అంతే, చాలా అంటే చాలా బాగుందండి, చూడటానికి చాలా అందంగా కూడా ఉందన్నమాట. నాకు కూడా భలే నచ్చింది ఈ పువ్వు. సో ఇక్కడ ఏంటంటే వాన పడింది కదా, వాన పడటం వల్ల నీళ్లు ఉంటున్నాయి అన్నమాట. అలాగే చిన్నగా చీమలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. అందుకే చీమలు ఎక్కకుండా చూసుకోవాలి. మందార పూల మొక్కలకి ఏంటంటే ఇప్పుడు చలికాలం కదండి, ఈ చలికాలం అప్పుడు పెస్ట్ అనేది తొందరగా కూడా వచ్చేస్తుంది అనమాట. మొక్కని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో. ఎండాకాలం అయితే అంత ఉండదు, కానీ చలికాలంలో మాత్రం పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో ముందుగా చీమలు ఎక్కడైనా స్టార్ట్ అయినాయి అని చూసుకోండి. చీమలు స్టార్ట్ అయితే కనుక పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చీమల్ని ముందుగా అరికట్టేసుకోండి. దాని తర్వాత పెస్ట్ కంట్రోల్ని నీమ్ ఆయిల్ కానీ డెటాల్ స్ప్రే కానీ చేసుకుని మీరు పెస్ట్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే గార్లిక్తో చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా మనం స్ప్రే కింద చేసుకుంటే మొక్కలకి పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. గార్లిక్ ఒక స్ప్రే అనేది చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. నేనైతే వాడుతూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు నేను గార్లిక్తో ట్రై చేస్తూ ఉంటాను. గార్లిక్ని దంచి నీళ్లలో వేసుకొని మరగబెట్టి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఆ వాటర్ అయితే నేను స్ప్రే చేస్తానన్నమాట. లేకపోతే మీరు బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని కూడా నీళ్లలో వేసుకుని స్ప్రే చేసుకోవాలి వైట్ వెనిగర్తో పాటు. ఈ విధంగా కూడా మీరు స్ప్రే చేసుకున్నారనుకోండి పెస్ట్ అనేది చాలా బాగా తగ్గిపోద్ది. సో అదనమాట. సో ఇవాళ అయితే మన గార్డెన్లో పూసిన పువ్వులు ఇవన్నమాట. సో ఇంకా ఈ పువ్వులన్నీ కూడా మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దాకా రావాలి అంటే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎర్ర మందార పూలు కూడా పూసినాయి అనమాట. ఎర్ర మందార పూలు బాగా పూసినాయి అండి ఇవి కూడాను. సో తెల్ల మందార పూలు, ఎర్ర మందార పూలు, ఇవాళ అన్ని మందార పూలు పూసినాయి కాబట్టి దీన్ని అంతా మొత్తం తీసేసి ఒక వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ ఈ తెల్ల మందార పూల వీడియో నిన్నటిది కూడా ఉందండి. నిన్నటి కూడా కొంచెం వీడియో, ఇవాళది కొంచెం కలిపి మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వాన నీళ్ళ టిప్స్ అనేది చాలా మందికి యూజ్ అవుతుందండి. ఇది గార్డెన్ పెంచుకునే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనమాట. వాన నీళ్ళని మాత్రం తప్పకుండా స్టోర్ చేసుకుని అయితే పెట్టుకోండి. మీరు వాన నీళ్ళని స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా లాభాలు ఉన్నాయి మొక్కలకి. చాలామంది గార్డెనింగ్, కూరగాయల మొక్కలకి, పూల మొక్కలకి అన్నిటికి కూడా వేసుకోవచ్చు అనమాట ఈ వాన నీళ్ళతో. అలాగే ఈ వాన నీళ్ళలో మీరు ఒకవేళ మస్టర్డ్ పౌడర్ని కనుక మిక్స్ చేసి వేసుకుంటే కూడా పువ్వులు అనేవి విపరీతంగా పూలు పూస్తాయండి. అవి ఏ పువ్వులైనా సరే, మల్లె పూలైనా సరే, మందార పూలైనా సరే, గులాబీ మొక్కలకైనా సరే, పూల మొక్కలకి, అన్ని మొక్కలకి కూడా మీరు వాన నీళ్లతో పాటు మస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి ఇచ్చుకోవచ్చు. సో మస్టర్డ్ పౌడర్ గురించి మీకు ఒక వీడియో చేస్తానని చెప్పానండి. నాకు వీడియో చేయడం కుదరట్లేదు కాబట్టి, వాన పడుతుంది కదా, సో ఈ టైంలో మనం మస్టర్డ్ పౌడర్ కనుక ఇస్తే వానలో మొత్తం పోతుందని చెప్పి మస్టర్డ్ పౌడర్ గురించి అయితే వీడియో చేయలేదండి. సో వాన కొంచెం తగ్గగానే మీకు మస్టర్డ్ పౌడర్ నుంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని కానీ, గట్టి ఫర్టిలైజర్ని కానీ ఎలా చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా మీకు ఒక వీడియో అయితే షేర్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే
ఇదండి వీడియో. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.